హాయ్ అండి. ఈరోజు ఉల్లిపాయ పులుసు చేస్తున్నాను. మన ఇంట్లో ఏం కాయగూరలు లేనప్పుడు ఓన్లీ ఉల్లిపాయలు ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఒకసారి నచ్చితే మీరు ట్రై చేయండి. ముందుగా ఒక టేబుల్ స్పూన్ రైస్, ఒక టేబుల్ స్పూన్ మెంతులు ఫ్రై చేసుకొని మిక్సీ కానీ దంచుకొని కానీ పక్కన పెట్టుకోండి. తర్వాత కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, ఎండుమిర్చి, ఎల్లిపాయ దంచి వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకొని మూత పెట్టుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అవుతున్నప్పుడే సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అవుతున్నప్పుడే 2 టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఫ్రై చేసుకొని ముందుగా నిమ్మ సైజు చింతపట్టు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. పులుపు తీసుకొని కొంచెం పులుపు వేసుకొని అది దగ్గర పడుతుంది అండ్ టైంలో మనం ముందుగా దంచుకొని పక్కన పెట్టుకున్న రైసు మెంతులు పౌడర్ని వేసుకొని దగ్గర పడిన తర్వాత అన్నంలో సర్వ్ చేసుకొని తినండి. టేస్ట్ అయితే సూపర్. నచ్చితే